దినముండుట వేయి దినముల దీవెన అదే జీవిత కాలపు ధన్యత. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవి చేయగా, గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవి చేయగా, కరుణమూర్తివని నీ దరి చేరగా, కరుణమూర్తివని నీ దరి చేరగా, శాంతిని ఒసగుమ మరియ తనూజా, శాంతిని ఒసగుమ మరియ తనూజా. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఏలూరు మేత్రాసనం సెయింట్ తెరీసా విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి ఇట్టా నిర్మలా శౌరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మనవళ్లకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు ఇట్టా శౌరి రిటైర్డ్ హెడ్ మాస్టర్ సెయింట్ జేవియర్ స్కూల్ వీరి ఆత్మకు మరియు తులూరి అన్నమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి శ్రీమతి ఇట్టా నిర్మలా శౌరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కాంతమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం కేథడ్రల్ విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు వరకాల మరియా టీచర్ గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వరకాల జాకోబు లలిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
గుంటూరు మేత్రాసనం అమరావతి విచారణ. 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మంటి సాంబశివరావు చంద్రలీల దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుమార్తె మంటి సిరిచందన, అల్లుడు ఇమ్మాన్యుయల్ మరియు కుమారుడు సిరిచేతన్ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్ విచారణ. 21వ పుట్టినరోజు జరుపుకుంటున్న పి అవినాష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ఓజే శౌరీలు, పి రోసీ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర దివ్య బలి పూజలు యోగ్యముగా పాల్గొనుటకు మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను పశ్చాత్తాప మనస్సుతో ప్రభుని సన్నిధిలో ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సువార్త ప్రచారకుడును వేద సాక్షియునైన పునీత బోనిఫెస్ గారి క్రైస్తవ విశ్వాసమును తన పెదవులతో బోధించి తన రక్తముతో ముద్ర వేసి క్రీస్తు వేదమును విస్తరిల్ల చేసెను. అతని విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మేము కూడా క్రైస్తవ విశ్వాసమందు స్థిరముగా నిలిచి మా క్రియల ద్వారా విశ్వాసమునకు సాక్షులుగా ఉన్నట్లు మీ కృపను మాకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు యేసునందు భక్తిగల జీవితమును గడపదలిచిన వారు అందరూ హింసింపబడుదురు. మొదటి పట్టణము. పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు. సహోదరులారా, నీవు నా బోధనలను, నా ప్రవర్తనలను, నా జీవిత ధ్యేయమును గమనించితివి. నా విశ్వాసమును, నా సహనమును, నా ప్రేమను, నా ఓపికను, నా బాధలను, నా శ్రమలను తెలుసుకొంటివి. అంతియోకు, ఇకోనియా, లిస్త్రాలలో నాకేమి సంభవించెనో నీవు ఎరుగుదువు. నేను సహించిన దారుణములగు హింసలు నీకు తెలియను. కానీ ప్రభువు వారిని అన్నిటి నుండి నన్ను రక్షించెను. క్రీస్తు యేసునందు భక్తిగల జీవితమును గడపదలిచిన వారు అందరూ హింసింపబడుదురు. దుర్జనులు, వంచకులు ఇతరులను మోసగించుచు ఆత్మవంచన మొనర్చుకొనుచు నానాటికి మరింత దుష్టులు అగుదురు. నీవు మాత్రము మీకు బోధింపబడినవియు నీవు దృఢముగా విశ్వసించినవి అగు సత్యముల యందే సాగిపొమ్ము. నీవు ఎవరి నుండి నేర్చుకున్నావో నీకు తెలియను. బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనములను బోధింపబడితివి. అవి నీ జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణకు చేర్చును. కారణమేమన పవిత్ర గ్రంథం అంతయు దైవ ప్రేరణ వలనే కలిగి సత్యము బోధించుటకు, దోషమును ఖండించుటకును, తప్పులు సరిదిద్దుటకు
నీతి యందు నడిపించుటకును ఉపయోగపడును. దైవజనుడు ఎట్టి సత్కార్యమునైనను చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడు అగుటకు అది తోడ్పడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నీ ధర్మశాస్త్రమును చేకొనువారు నీ ధర్మశాస్త్రమును చేకొనువారు మిక్కుటమైన శాంతిని బడియుదురు. మిక్కుటమైన శాంతిని బడయుదురు. నాకు శత్రువులను పీడుకులను చాలామంది ఉన్నారు, అయినను నేను నీ శాస్త్రముల నుండి వైదొలగలేదు. నీ వాక్యమునందలి ముఖ్య గుణములు సత్యము, నీ న్యాయ విధులన్నీయు కలకాలము నిలుచును. అందరూ నీ ధర్మశాస్త్రమును చేకొనువారు నీ ధర్మశాస్త్రమును చేకొనువారు మిక్కుటమైన శాంతిని బడియుదురు. మిక్కుటమైన శాంతిని బడయుదురు. అధికారులు నన్ను నిష్కారణముగా హింసించిరి, అయినను నేను నీ వాక్యము పట్ల భయభక్తులు చూపుదును. నీ ధర్మశాస్త్రమును చేకొనివారు మిక్కుటమైన శాంతిని బడియుదురు. వారు కాలు జారి పడిపోరు. అందరూ నీ ధర్మశాస్త్రమును చేకొనువారు నీ ధర్మశాస్త్రమును చేకొనువారు మిక్కుటమైన శాంతిని బడియుదురు. మిక్కుటమైన శాంతిని బడయుదురు. ప్రభు, నేను నీ రక్షణ కొరకు ఎదురుచూచుచున్నాను. నేను నీ ఆజ్ఞలను పాటింతును. నేను నీ ఉపదేశములను శాసనములను పాటింతును. నీ కార్యములెల్లా నాకు తెలియను. అందరూ నీ ధర్మశాస్త్రమును చేకొనువారు నీ ధర్మశాస్త్రమును చేకొనువారు మిక్కుటమైన శాంతిని బడియుదురు. మిక్కుటమైన శాంతిని బడయుదురు. నీ ఆలయమే నాకాధారము, నిన్నుగాంచుటే నా జీవిత గమ్యం. నీ అభయహస్తం నే కోరి వచ్చితి, నన్ను గావరావా నన్ను బ్రోవదేవా, నన్ను గావరావా నన్ను బ్రోవదేవా. రావా దేవా నన్ను తరింపా, చేరితి ప్రభువా నిన్ను వరింపా. రావా దేవా నన్ను తరింపా, చేరితి ప్రభువా నిన్ను వరింపా. నీ ఆలయమే నాకాధారము, నిన్నుగాంచుటే నా జీవిత గమ్యం. నీ ఆలయమే నాకాధారము. నీ సన్నిధి అమితానందము, నీ పెన్నిధి అజరామరము. నీ సన్నిధి అమితానందము, నీ పెన్నిధి అజరామరము. నీ ఆదరణే మాకాధారము, నీ ఆదరణే మాకాధారము. తెరువుము దేవా నీ ఆలయ ద్వారం, దర్శింపవచ్చిన నీ ప్రియ జనులకు. తెరువుము దేవా నీ ఆలయ ద్వారం, దర్శింపవచ్చిన నీ ప్రియ జనులకు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నీ ఆలయమే నా కాధారము నిన్నుగాంచుటే నా జీవిత గమ్యం నీ ఆలయమే నా కాధారము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుంచి 37వ వచనం వరకు. యేసు దేవాలయములో బోధించుచు, క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర బోధకులు ఎట్లు చెప్పుచున్నారు. దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించెను, నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో పలికెను. ఆయనను తన ప్రభు అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లగును అని ప్రశ్నించెను. జనసమూహములు ఆయన బోధనలను సంతోషముతో ఆలకించుచుండిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు తనంతట తానుగానే ఒక ప్రశ్నను మన ముందు ఉంచుతూ ఉన్నాడు. క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర బోధకులు ఎట్లు చెప్పుచున్నారు. క్రీస్తు దావీదు కుమారుడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథములో అనేక మంది క్రీస్తు ప్రభుని దావీదు కుమారుడు అని సంబోధించారు. సువార్తీకులు కూడా క్రీస్తు ప్రభుని దావీదు కుమారుడని చెప్పారు. అయితే ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణం ద్వారా క్రీస్తు ప్రభు ఒక సత్యాన్ని మనకు తెలియచేస్తున్నారు. క్రీస్తు ప్రభువు దావీదు వంశం నుంచి వచ్చినప్పటికీ దావీదుకే క్రీస్తు ప్రభువు దేవుడు, దావీదుకే యేసు ప్రభువు అనేటువంటి ఒక సత్యాన్ని క్రీస్తు ప్రభు తెలియచేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చదివినటువంటి మొదటి పట్టణంలో పునీత పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చెప్తున్నారు పౌలు గారు. నీవు దృఢముగా విశ్వసించునవి అగు సత్యములందే సాగిపొమ్ము. నీవు దృఢముగా విశ్వసిస్తున్నటువంటి ఆ సత్యములందే నీ జీవితాన్ని సాగిపోనిమ్ము అని చెప్పారు. ఈ రోజున మనము పునీత బొనిఫేస్ గారిని స్మరించుకుంటూ ఉన్నాం. వీరిని జర్మనీ దేశ పాలక పునీతుడిగా కొనియాడుతూ ఉన్నాం. వీరు 6వ శతాబ్దములో జన్మించారు, ఒక బెనడిక్టైన్ మంక్. అయితే వీరు జీవించినటువంటి ఆ కాలములో క్రైస్తవ విశ్వాసము నీరు గారిపోతూ ఉంది. క్రీస్తుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము అన్య మతాలతో కలిసి నీరు కారిపోతున్నటువంటి సమయము అది. దీనికి కారణము ఎవరు అంటే గురువులు, కథోలిక గురువులు. ఎందుకంటే ఆనాటి కాలములో 6వ శతాబ్దములో కథోలిక గురువులు ఎక్కువగా వేద శాస్త్రములను చదువుకోలేదు, దేవుని యొక్క జ్ఞానాన్ని ఎక్కువగా వాళ్ళు పొందుకోలేదు. కాబట్టి వారు క్రైస్తవ విశ్వాసమును వేరే మతాలతో కలిపి చూస్తూ ఉన్నారు. వేరే మతాల్లాగానే క్రైస్తవ మతం కూడా ఒకటి అనే ధోరణితో క్రైస్తవ విశ్వాసాన్ని నీరు గారుస్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో బొనిఫేస్ గారు తన యొక్క విన్నపాన్ని, ఆ సందర్భాన్ని ఆనాటి పరిశుద్ధ పాపు గారికి తెలియచేసినప్పుడు పరిశుద్ధ పాపు గారు బొనిఫేస్ గారికి ఆ జర్మనీ దేశ చర్చ్, ఆ యొక్క
కథోలిక స్త్రీ సభను నూతనీకరించమని, బాగు చేయమని వారికి అనుమతినిచ్చారు. ఈ విధముగా పోప్ గారి వద్ద నుంచి అనుమతి పొందినటువంటి బోనిఫెస్ గారు తన యొక్క విశ్వాసములో దృఢత్వమును, క్రీస్తు ప్రభుని పట్ల తనకున్నటువంటి ప్రేమలో దృఢత్వమును ఉంచుకుంటూ ఆయన నీరుగారిపోతున్నటువంటి క్రైస్తవత్వాన్ని తిరిగి గట్టి క్రైస్తవ విశ్వాసంలోనికి అనేక మందిని తీసుకుని వచ్చారు. అనేక మందికి వేద సత్యాలను, విశ్వాసమును గట్టిగా బోధించారు. ఈ బోధన సమయంలోనే ఆయన తన జీవితాన్ని బలిగా, ఆయన యొక్క జీవితాన్ని వేద సాక్షిగా సమర్పించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు తిమోతికి చెప్పినటువంటి విషయము పునీత బోనిఫేస్ గారి యొక్క జీవితంలో నెరవేరింది. వారు తమ యొక్క విశ్వాసములో దృఢముగా ఉంటూ నీరు గారిపోతున్నటువంటి ఆ జర్మనీ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవత్వాన్ని తిరిగి దృఢమైనటువంటి క్రైస్తవ విశ్వాసంలోనికి అనేక మందిని తీసుకొని రాగలిగారు. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని మనము కూడా కలిగి జీవించాలి. దృఢమైనటువంటి విశ్వాసము. పాత నిబంధన గ్రంథంలో ఒక సంఘటన ఉంది. నోవా కాలంలో నోవా చుట్టూ అనేక మంది పాపపు జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ నోవా మాత్రము దేవునితో కలిసి నడిచాడు. సన్మార్గములో తన జీవితాన్ని జీవించాడు. తన చుట్టూ ఎంతోమంది పాపము చేస్తున్నప్పటికీ. అదేవిధంగా మన ప్రస్తుత జీవితంలో అనేక మంది మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. క్రీస్తు ప్రభుని పట్ల మనకున్నటువంటి విశ్వాసాన్ని తీసివేయటానికి అనేకమైనటువంటి వ్యక్తులు కావచ్చు, అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయాలలో పునీత బోనిఫెస్ గారు ఏ విధంగా అయితే దృఢమైన విశ్వాసాన్ని కలిగి జీవించారో అటువంటి దృఢమైన విశ్వాసము మనలో కూడా ఉంచమని ఆ ప్రభుని ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. ఆ బోనిఫెస్ గారి యొక్క విజ్ఞాపన ప్రార్థనను ప్రత్యేక విధంగా యొక్క దివిబలి పూజలో వేడుకుందాం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. కరుణామయుడైన ఓ సర్వేశ్వర, ఈ అర్పణల మీద నీ ఆశీస్సులను కుమ్మరింపుము. పునీత బోనిఫెస్ తన రక్తమును ధారపోసి ప్రకటించిన విశ్వాసములో మమ్ము కూడా స్థిరపరపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వేద సాక్షైన పునీత బోనిఫెస్ క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారపోసెను. ఈ విధముగా
అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై నిన్ను నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు పరిశుద్ధ మరియమాతతోనూ, వారి భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత బోనిఫెస్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయ అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుడునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనే ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. రండి లోకునా ప్రభు యేసుని జీవ విందు. రండి లోకునా ప్రభు యేసుని జీవ విందు. ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. స్నేహమేల పంచెను ప్రభువిచ్చిన జీవ విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవ దివ్య విందు. స్నేహమేల పంచెను ప్రభువిచ్చిన జీవ విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవ దివ్య విందు. రండి
లోకున ప్రభు యేసుని దివ్య విందు. రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పరమ రహస్యములందు పాల్గొనిన మమ్ము వేద సాక్షి అయిన పునీత బోనిఫెస్ వలె ధైర్య సాహసములు కలిగి ఉన్నట్లు కరుణింపుము. తత్ఫలితముగా మేము నీకు విశ్వాసపాత్రమైన నిస్వార్థ సేవ చేయుచు బాధల యందు కూడా విజయమును బడయునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలందరూ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే. పదిలముగనను వదలకుండ పడక నుండి లేపెను. పదిలముగనను వదలకుండ పడక నుండి లేపెను. ఉదయమాయి హృదయము ప్రభు యేసును ప్రార్థించవే. తొలుత పక్షులు లేచెను, తమ గూటియందు స్తుతించెను. తొలుత పక్షులు లేచెను, తమ గూటియందు స్తుతించెను. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశంబునకెగసెను. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశంబునకెగసెను. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే.